ఈ వీడియోలో మనం ప్రెజెంట్ బీ ఫామ్ ఈజ్‌ను వెర్బ్ 1 ప్లస్ ఇంగ్ ఫామ్‌తో కలిపి నెగెటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్‌గా ఎలా చెప్పాలనే దాని గురించి తెలుసుకుందాము. ప్రస్తుతం ఒక పని లేదా కొన్ని పనులు జరుగుట లేదా అని ప్రశ్న వేయుటకు ఈ టైప్ ఆఫ్ సెంటెన్స్‌ని చెప్తూ ఉంటాము. దీని యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే ప్రెజెంట్ బీ ఫామ్ ఈజ్ ప్లస్ నాట్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ 1 ప్లస్ ఇంగ్ ప్లస్ అదర్ వర్డ్గా దీని యొక్క స్ట్రక్చర్ ఉంటుంది. ఈజ్ ప్లస్ నాట్ ప్లస్ సబ్జెక్ట్, హీ, షీ, ఇట్, రామ, సీత ఇవి మాత్రమే సబ్జెక్ట్స్గా వచ్చినప్పుడు ఇక్కడ ప్రజెంట్ బీ ఫామ్గా ఈజ్ను ఉపయోగించాల్సి ఉంటుంది. ప్లస్ వెర్బ్ 1 ప్లస్ ఇంగ్. వెర్బ్ 1 ప్లస్ ఇంగ్ ఫామ్ ఎలా ఉంటుందంటే ఈటింగ్, ఈట్ ప్లస్ ఇంగ్, డ్రింక్ ప్లస్ ఇంగ్ డ్రింకింగ్, రీడ్ ప్లస్ ఇంగ్ రీడింగ్, స్లీప్ ప్లస్ ఇంగ్ స్లీపింగ్, టాక్ ప్లస్ ఇంగ్ టాకింగ్. ఈ విధంగా వెర్బ్ 1 ప్లస్ ఇంగ్ ఫామ్ ఉంటుంది. కొన్ని ఎగ్జాంపుల్స్ని మనం చేద్దాము. ఈజ్ నాట్ హీ లెర్నింగ్ ఇంగ్లీష్, అతను ఇంగ్లీషు నేర్చుకొనుట లేదా. ఈజ్ నాట్ షీ రైటింగ్ ఏ లెటర్, ఆమె ఒక ఉత్తరం వ్రాయటం లేదా. ఈజ్ నాట్ ఇట్ ఈటింగ్ చికెన్, అది లేదా ఇది చికెన్ తినటం లేదా అనేవి ఎగ్జాంపుల్స్గా చెప్పుకోవచ్చు. మరికొన్ని ఎగ్జాంపుల్స్ని మీరు ఈ విధంగా ప్రాక్టీస్ చేసినట్లయితే ఈ టైప్ ఆఫ్ సెంటెన్స్ గురించి పూర్తిగా అవగాహన వస్తుంది. కీవర్డ్స్ వచ్చి ఈ సెంటెన్స్ రాసేటప్పుడు ఏ కీవర్డ్స్ని ఉపయోగించాలంటే నౌ, ఎట్ ప్రజెంట్, ప్రజెంట్లీ, ఎట్ దిస్ మూమెంట్ అనే కీవర్డ్స్ని ఉపయోగించి చెప్పవలసి ఉంటుంది. స్ట్రక్చర్ అంటే దీని యొక్క ఫార్ములా ఏ విధంగా ఉంటుందంటే ప్రజెంట్ బీ ఫామ్ ఈజ్ ప్లస్ నాట్ ప్లస్ సబ్జెక్ట్ హీ, షీ, ఇట్, రామ, సీత ప్లస్ వెర్బ్ 1 ప్లస్ ఇంగ్ ప్లస్ అదర్ వర్డ్గా దీని యొక్క ఫార్ములా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.